జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ తహతహలాడుతుండగా ఎలాగైనా గెలుపు జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇంకోవైపు బీజేపీ కూడా రేసులో ఉన్నామంటోంది. జూబ్లీహిల్స్ పరిధిలో ఏపీ సెటిలర్స్ ఎక్కువ, కీలకమైన నియోజకవర్గం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల్లో చాలామంది నివాసం ఉండే ప్రాంతం జూబ్లీహిల్స్. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యే అవ్వడం అన్నమాట. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేసింది. మిగతా ప్రధాన పార్టీల నుంచి ఆశావహులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. మరి జూబ్లీహిల్స్లో జెండా పాతేది ఎవరు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని మరోసారి తమ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మాగంటి గోపీనాథ్ కుటుంబానికే టికెట్ ఇచ్చారు. గోపీనాథ్ భార్య సునీత పేరును బీఆర్ఎస్ అభ్యర్థి అధికారికంగా ప్రకటించారు. మాగంటి సునీత ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తీవ్ర కసరత్తు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నామని టీపీసీసీ ప్రెసిడెంట్ ఇప్పటికే ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచేది మేమే, నియోజకవర్గంలో సర్వేలు చేస్తున్నాం, గెలిచేవారికే టికెట్ ఇస్తాం, సామాజిక వర్గం కాదు, గెలిచేవారికి అవకాశం ఉంటుందని చెప్పారు. అటు బీజేపీ కూడా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అధికార కాంగ్రెస్ ఎత్తుగడలు, బీఆర్ఎస్ పై కేసులు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. పార్టీ ప్రభావం డల్లైన ప్రస్తుత పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలని వేడెక్కిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎలాగైనా జెండా పాతాలని కాంగ్రెస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా గెలిస్తే మంత్రి పదవి ఖాయం అంటూ కాంగ్రెస్ ప్రచారంతో ఆశావహుల జాబితా చాంతాడులా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక విజయంతో మంచి జోష్ మీదుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ను కూడా కైవసం చేసుకుని నగరంలో పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది. దీనికి తోడు గెలిస్తే మంత్రి పదవి అనే ప్రచారంతో ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కేటీఆర్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సిట్టింగ్ స్థానాన్ని గనుక నిలబెట్టుకోలేకపోతే గ్రేటర్ పరిధిలో కూడా పట్టు కోల్పోయినట్లే. ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓటమి చెందింది గులాబీ పార్టీ. జూబ్లీహిల్స్ గెలిపే మాగంటి గోపీనాథ్కు అసలైన నివాళి. ఇక్కడి నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ మొదలవ్వాలి అంటూ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, డబ్బు పంచి గెలవాలని చూస్తుందని కేటీఆర్ విమర్శిస్తున్నారు. త్రిముఖ పోరులో బీజేపీ కూడా తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. నగర ఓటర్లలో, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల్లో తమకున్న పట్టును ఉపయోగించుకుని గట్టి పోటీ ఇవ్వాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ ఉప ఎన్నిక ఫలితం కేవలం ఒక ఎమ్మెల్యేను ఎన్నుకోవడం మాత్రమే కాదు, హైదరాబాద్ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ గెలిస్తే ప్రభుత్వానికి మరింత బలం చేకూరుతుంది. బీఆర్ఎస్ గెలిస్తే ఆ పార్టీకి కొత్త ఊపిరినిస్తుంది. బీజేపీ ప్రభావం చూపితే ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలపై అది భారీ ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. హైదరాబాద్ నగరంలోని అత్యంత సంపన్న, ప్రముఖ నివాస ప్రాంతాలతో కూడిన నియోజకవర్గమే జూబ్లీహిల్స్. ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం అంటే ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యే అవ్వడం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఇళ్లన్నీ దాదాపు జూబ్లీహిల్స్లోనే ఉంటాయి. అంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యే అవుతారన్నమాట. ఈ నియోజకవర్గం పరిధిలో ఎర్రగడ్డ, బోరుబండ, యూసఫ్గూడ, షేక్పేట్, శ్రీనగర్ కాలనీలోని కొంత భాగం వంటి కీలక ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించిన మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత జరిగిన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచారు.
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. సాధారణంగా ఏదైనా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ చనిపోతే వచ్చే ఉప ఎన్నికల్లో ఆ కుటుంబానికి చెందిన వ్యక్తిని ఏకగ్రీవం చేసే సాంప్రదాయం గతంలో ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా ఈ సాంప్రదాయం పక్కకు వెళ్లిపోయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే దుబ్బాక, నాగార్జున సాగర్తో పాటు కంటోన్మెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ సాంప్రదాయాన్ని కాదని అన్ని పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీకి దిగబోతున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, రేపు అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ, ఈ మూడు పార్టీలకు ఎన్నికలు కొత్త కాదు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరుసగం స్థానాలు గెలుచుకున్న తర్వాత వచ్చే ఏ ఎన్నికైనా ఆసక్తి కలిగించేదే. ముఖ్యంగా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. అసెంబ్లీ, లోక్సభ 2 ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్కు అగ్ని పరీక్ష వంటివే. భవిష్యత్ రాజకీయ పరిస్థితిని పదిలపరుచుకోవాలంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపించి పార్టీ కేడర్ను నిలబెట్టుకోవడం మిగతా 2 పార్టీల కన్నా వారికే ఎక్కువ అవసరం. ఇప్పటి వరకు జరిగిన ఏకైక ఉప ఎన్నిక కంటోన్మెంట్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ కోల్పోయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు సవాలుగా మారింది. రెండు 2009 నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్ నుంచి వేరుపడి ఏర్పడ్డ కొత్త నియోజకవర్గం జూబ్లీహిల్స్. ఇక్కడ రాజకీయాలు మిగతా చోట్లకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ గెలుపు అన్ని పార్టీలకు చాలా కీలకం. అందుకే జూబ్లీహిల్స్లో పొలిటికల్ గేమ్ షురూ కాబోతోంది. దసరా తర్వాత దుమ్ము దుమారమే. ఇక జూబ్లీహిల్స్ బస్తీలన్నీ మార్మోగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ముఖ్యమైన లీడర్లంతా జూబ్లీహిల్స్లోనే మకాం వేసేలా స్కెచ్లు రెడీ అవుతున్నాయి. సో ఎప్పుడూ లేనంత పొలిటికల్ హీట్ ఖాయమైపోయింది. మరి జూబ్లీహిల్స్ జనం పల్స్ ఎటువైపు? గెలుపు జెండా ఎగురవేసేది ఎవరు అన్నది కాలమే తేల్చాలి.